హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో. ఈరోజు వీడియో వచ్చేసి రాగి పిండి లడ్డు అనమాట. మరి ఇట్లా గట్టిగా లడ్డు కాకుండా కొంచెం జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక కప్పు బెల్లం తీసుకున్నాను నేను. తీసుకొని 3 కప్పుల వాటర్ పోసుకోవాలి. పోసి బెల్లం మంచిగా కరగాలంతే, పాకం అవసరం లేదు. బెల్లం కరిగేదాకా బాగా కరగబెట్టుకోవాలి. హెల్త్కి అయితే చాలా మంచిది, పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా, ఈడొచ్చిన పిల్లలకైనా ఎవరికైనా. చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి అన్నమాట. ఒక 2-3 ఇలాచీ పౌడర్ ఉన్న వేసుకోవచ్చు, లేకపోతే నా దగ్గర పౌడర్ లేదనేసి నేను ఇలాచీలు కొంచెం సన్నగా ఇట్లా మెత్తగా దంచి వేసిన అనమాట. వేసి ఇట్లా మసులుతుంది కదా, అప్పుడు తీసి పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. పక్కకు పెట్టుకొని మళ్ళీ వేరే కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టుకొని అది మంచిగా వేడైన తర్వాత ఇక నెయ్యి వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు అంతా వేయాలి. కొంచెం ఎక్కువనే పడుతుంది నెయ్యి అయితే. నెయ్యి అంత హెల్దీనే కదా. ఇంట్లో తీసిన నెయ్యి మేము బర్రెపాలు తీసుకుంటాం అనమాట. రోజు పాలమీడి మీగడ తీసి ఒక గిన్నెలు వేసి ఒక నెలకు ఒకసారి అట్లా తీస్తాం. కేజీ బావు నెయ్యి వెళ్తుంది అనమాట, ఫ్రెష్ది. ఆ 2 స్పూన్ల నెయ్యి వేసి ఒక కప్పు బెల్లం వేసుకున్నాం కదా, ఒక కప్పు రాగి పిండి వేసుకోవాలి. నెయ్యిలో మంచిగా ఫ్రై కావాలన్నమాట. రాగి పిండి ముద్దలు లేకుండా ఇట్లా పొడిగా కావాలి. కరెక్ట్ టైంకి పీరియడ్స్ రాకపోయినా పిల్లలకి, కొంచెం బొక్కల నొప్పులు ఉన్న పెద్దవాళ్ళకి, హెల్దీగా లేకపోయిన బక్కగా పిల్లలు ఇట్లా ఉంటారు కదా సన్నగా, వాళ్ళకు కూడా చాలా మంచిదన్నమాట. అయితే నేను నువ్వులు పచ్చి కొబ్బరి వేసేది ఫస్ట్ మర్చిపోయాను అనమాట. ఫస్ట్ నెయ్యిలో అవి వేసుకున్నాకనే రాగి పిండి పోసుకోవాలి. నేను మళ్ళీ వేస్తున్నా చూడండి. ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసుకొని, ఒక పెద్ద స్పూన్ నువ్వులు, పెద్ద స్పూన్ పచ్చి కొబ్బరి పొడి వేసి మంచి చిన్న మంట మీద ఇది కొంచెం కొబ్బరి నువ్వులు మంచిగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా చిన్న మంట మీదనే. పచ్చి కొబ్బరి కదా, ఉట్టిగానే అడుగంటుతుంది అనమాట. అది కూడా మంచి ఇట్లా పొడి కావాలి. పచ్చి కొబ్బరి అయ్యే వరకు నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఇంకా నూనె ఏం అవసరం లేదు. మళ్ళీ అది పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇప్పుడు వేసుకొని ఇప్పుడు ఆ నువ్వులు పచ్చి కొబ్బరి కూడా పొడిగా అయింది కదా, అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంట్లోకి వేసుకోవాలి. ముందే వేసుకోవాలి. అది ఇట్లా వేసుకున్నా ఏం పర్లేదు. ఇక డబల్ పని అవుతుంది అనమాట. ముందే వేస్తే మళ్ళీ ఈ గిన్నెతోటి పని ఉండదు మనకు. మంచిగా రాగి పిండి, నువ్వులు, కొబ్బరి పొడి అంతా బాగా కలుపుకోవాలి. పిల్లలకైతే రోజుకు ఒక లడ్డు పెట్టవచ్చు. ఇట్లా వేసి పెడితే వారం రోజులు ఉంటాయి ఖరాబు కాకుండా. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పిల్లలకు పొద్దునైనా, సాయంత్రం అయినా, ఈవినింగ్, మధ్యాహ్నం లంచ్లోకైనా ఒక లడ్డు పెట్టినామనుకో, కొంచెం పెద్దగా వేసి. హెల్దీ అయితే చాలా హెల్దీ అనమాట. ఏం లేవు, బెల్లము, నెయ్యి, నువ్వులు, పచ్చి కొబ్బరి కదా, మంచి హెల్దీ అనమాట. అది బాగా ఫ్రై అయినాక మనం ఒక కప్పు బెల్లానికి 3 కప్పుల వాటర్ పోసి మసలు పెట్టుకున్నాం కదా, ఫస్ట్ కొన్ని వాటర్ పోయాలి. పోసి అది కలుపుకోవాలన్నమాట. మొత్తం ఒకసారి పోసినాం అనుకో ఉండలు కడుతుంది అనమాట రాగి పిండి అనేది. ఆ ఇలాచీలు ఉన్నాయి కదా, అవి తీసేసుకోవాలి. ఆ ఫ్లేవర్ అనేది బెల్లం వాటర్కి పట్టినాయి కదా. ఇక కడాయి పక్కకు పెట్టి నీళ్ళు పోసి, ఇక మిగతా వాటర్ అంతా పోసి మంచిగా చిన్న మంట మీద బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడే బాగా కలపాలి, లేకపోతే ఉండలు కడుతుంది అనమాట. స్పూన్ తోటి, చెంచాతోటి బాగా కలుపుకోవాలి. ఇక మగ పిల్లలకైనా సరే రోజుకొక లడ్డు పెట్టవచ్చు. పెద్దవాళ్ళు, ముఖాల నొప్పులు ఉన్నోళ్ళు, ఇక మా అత్త మామలు, అమ్మ నాన్నలు ఉంటారు కదా, వాళ్ళకైనా పెట్టవచ్చు. ఇక షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఏం టెన్షన్ లేకుండా తినొచ్చు. బెల్లమే వేసినాం కాబట్టి. నెయ్యి, నువ్వులు మంచిదన్నమాట. చాలా అంటే చాలా హెల్దీ. చిన్నపిల్లల కాంచి పెద్దవాళ్ళ దాకా మనం కూడా తినొచ్చు ఎవరైనా. టేస్ట్ అయితే అసలు చాలా చాలా బాగున్నాయి. కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది అంతే. మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకా నెయ్యి వేసుకోవాలి. ఇంట్లో తీసిన నెయ్యే కదా, ఎంత బాగుందో ఫ్రెష్గా. లడ్డు కూడా చాలా టేస్టీగా ఉంది. మంచిగా ఉన్నాయి అనేసి మేము ఇది సాయంత్రం చేసిన అనమాట. అప్పుడే కథం చేసేసారు మా పిల్లలు. అందరు తిన్నారు బాగున్నాయి అనేసి. ఇక మంచి ఇట్లా ఫ్రై అయిందనమాట. నెయ్యిలా బెల్లం వాటర్లో కూడా మంచిగా ఉడికింది. మనకి ఇప్పుడు తెలుస్తుంది చూడు ఎట్లా అయితే పర్ఫెక్ట్ అయినట్టు అనేది. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇగో ఇట్లా కలుపుతుంటే కడాయికి అంటుకోవద్దు అనమాట. అప్పుడు మంచిగా ఉడికినట్టు. మనకు ఇది ఒకటి కొంచెం టైం పడుతుంది. చాలాసేపు కలుపుకోవాలి. మనం లడ్డు చేస్తే ఇట్లా ముద్ద చేస్తే ముద్దకు రావాలన్నమాట. అంతసేపు కలుపుకోవాలి. అట్లయితే మంచిగా కలిసినట్టు. గంటతో తీస్తే అట్లా కడాయికి అంటుకోవద్దు అన్నట్టు.
అగో అట్లా చుట్టూ తిరుగుతుంది కదా, అగో ఇట్లా తిరగాలన్నమాట. మనం మంచిగా వేయగల ఉడకలేదనుకో అట్లా తిరగదు, కడాయికే అంటుకుంటుంది అన్నట్టు. మంచిగా పర్ఫెక్ట్గా ఉడికితే మనం గంటతోటి కలుపుకుంటే చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. అప్పుడు మంచిగా పర్ఫెక్ట్ అయినట్టు. నేను స్టవ్ ఆఫ్ చేసినప్పుడే, చూసినరో చూడలేదో చూడండి. స్టవ్ ఆఫ్ చేసి ఇంకా చల్లగా అయింది. ఇప్పుడు చూడండి కలర్ వేరే కలర్ వచ్చింది, చూసిరా, పాకంలాగా వస్తుంది అనమాట. బెల్లం వాటర్ పాకం రాకపోయినా సరే ఇప్పుడు పాకంలాగా వస్తుంది. మొత్తం కంప్లీట్గా కొంచెం ఇక ఏమంటారు, నెయ్యి ఇంట్లో ఎక్కువనే ఉంటుంది అనమాట. మొత్తం కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత ఇక చేతితోటి ఇట్లా లడ్డూలు చేసుకోవాలి. నేను కొంచెం పెద్దగానే చేసిన అనమాట. మా పిల్లలు మంచిగా ఇష్టంగా తింటారు, ఏం వదిలిపెట్టకుండా తిన్నారనమాట. ఒకవేళ వద్దనుకుంటే సగం సగం తింటారనమాట. అట్లా చేసి హాఫ్ అయినా ఒక లడ్డు తిన్నా సరే రోజుకొకటి పెట్టండి. చేసి వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినా ఖరాబ్ కావు. పిల్లలు మంచిగా నడుముల నొప్పులు, పీరియడ్ వచ్చినప్పుడు నడుముల నొప్పులు వస్తాయి కదా, అట్లా కూడా రావన్నమాట రోజు ఒక లడ్డు తింటే. పిల్లలకైనా మనకైనా సరే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. నేనైతే మంచిగా చేసుకుంటేనే ఒక లడ్డు మొత్తం తినేసిన అనమాట. అగో చూడండి ఎంత బాగా వచ్చింది, మెత్తగా జ్యూసీగా. టేస్ట్ కూడా అసలు చాలా చాలా టేస్టీ ఉంటుంది. చేసుకుంటే ఒక సగం లడ్డు మొత్తం తినేసిన అనమాట నేనైతే. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.